యోహాను సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని కొన్నారు ప్రభా. ఇంకా ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితాల్లో మమ్మల్ని ప్రేమించి మాకు దయచేస్తున్న ఈ యొక్క అవకాశాలను బట్టి, తరుణాలను బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా మీరేమో వింటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు. అనేక సార్లు ప్రభువా మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మా జీవితాల్లో ప్రభువా నాయన మమ్మల్ని వాక్యం ద్వారా దర్శించారు, ఆదరించారు, పోషించారు ప్రభువా నాయన. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన మాతో మాట్లాడమని, విని గ్రహించలోబడ్డానికి కృప చూపించమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. వాక్యమున్న ప్రతి ఒక్కరిని దీవెనలతో నింపమని, మీ ఆశీర్వాదాలు ప్రభువా దొరికేటట్లు సహాయం దయచేయమని, వాక్యం ప్రభువా నాయన ఫలించడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. ప్రభువా మా హృదయాలను సిద్ధపరచమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం విశ్వాసం ద్వారానే మన క్రైస్తవ జీవితం నడిపించబడేది. విశ్వాసం ద్వారానే మనకి రక్షణ. కేవలం మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కృపను బట్టి మనకి రక్షణ దొరికింది. యేసు ప్రభు వారి యొక్క కనికరం, ఆయన ప్రేమ పొందే అవకాశం, ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు మనకు దేవుడు దయచేశాడు. ఇవన్నీ కూడా మనం దేవుని పట్ల దేవుడు మన వైపు నుంచి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం చూపించింది కేవలం విశ్వాసం మాత్రమే. విశ్వాసం అనేది ఒక భక్తుడు ఏం చెప్పారంటే, లోపల అంటే మన మీద ఆధారపడి లేదు విశ్వాసం అనేది. ఉదాహరణకి మనం ఏదైనా నది దాటాలనుకుంటే అక్కడ దాని మీద ఒక మంచి స్ట్రాంగ్గా గట్టి సిమెంట్తో వాటితో ఏర్పాటు చేసిన ఒక బ్రిడ్జ్ ఉంటే దాని మీద ఈజీగా, కాన్ఫిడెంట్గా దానివల్ల మనం నదిలో మునిగిపోకుండా వెళ్ళొచ్చు అన్న విశ్వాసం ఉంటుంది. అంటే మనకి ఏ భయం ఉండదు. ఆ బ్రిడ్జ్ మీద నుంచి మనం క్రాస్ అయిపోవచ్చు అనిపిస్తుంది. కానీ ఏదో ఆ బ్రిడ్జ్ సరిగ్గా లేదనుకోండి, ఏదో కర్రలతో నిర్మించింది అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మన విశ్వాసం మారిపోతుంది. సో కాబట్టి విశ్వాసం అనేది మన మీద ఆధారపడలేదు, కానీ ఇది ఎవరి మీద అయితే మనం విశ్వాసం ఉంచుతున్నామో వాళ్ళ మీద ఆధారపడి ఉంది. సో కాబట్టి మనం విశ్వాసం ఉంచేది యేసు ప్రభు వారి మీద, వాక్యం మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద. అయితే మనం అనుకోవచ్చు, అసలు దేవుడు మామూలుగా తాను ప్రత్యక్షపరచుకోవచ్చు కదా, ఎందుకు విశ్వాసం ద్వారా మనల్ని దేవుడి దగ్గరికి చేర్చుకుంటున్నాడు అనే ప్రశ్న మనకు రావచ్చు. అయితే ఒకవేళ దేవుడు తాను ప్రత్యక్షపరచుకున్నా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆదాము దేవుని నమ్మకపోవడం వల్లనే దేవునికి దూరం అయిపోయాడు. అటువంటి ఆదాము స్వభావం మనలో ఉంది. అంటే మనమే ఆదాము. లేకపోతే చూడండి, పేతురు కూడా అక్కడ 3 సార్లు యేసు ప్రభు వారికి తెలియదు అన్నాడు. అలాగే ఫరో గురించి మనం ఆలోచిస్తే, ఫరో రాజు కూడా హృదయం చాలా కఠినపరుచుకొని ఎన్ని తెగుళ్ళు వచ్చినా సరే ఆ ఇశ్రాయేలీయుల్ని పంపించలేదు. ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు బానిసలుగా వాళ్ళ దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళందరినీ విడిపించడానికి దేవుడు
అనేకమైన తెగుళ్ళు వాళ్ళ మధ్య వచ్చినా సరే, ఆ తెగుళ్ళని చూసినా సరే దేవుని శక్తి అర్థం కాక వాళ్ళు దేవుణ్ణి నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయట మనం చూసే వాటి మీద నిజంగా మనం అంటే ఏదైనా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూసి మనం దేవునికి దగ్గర కావడం అంటే అది చాలా ఉదాహరణకి ఏదైనా మన జీవితంలో జరిగిన కార్యం వల్ల మనం దేవునికి దగ్గర అయితే, అంతకన్నా గొప్ప కార్యం ఇంకెవరైనా చేస్తే అప్పుడు మన విశ్వాసం సడిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి మీద మన విశ్వాసం కాదు. అందుకనే తోమాతో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నీవు నా గాయాల్లో వేళ్ళు పెట్టి చూసి అప్పుడు నమ్మావు, అప్పుడు నేను యేసుప్రభు వారిని నమ్మాను, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసుప్రభు వారు తోమాతో చెప్తారు. అంటే యేసుప్రభు వారు ఉన్న కాలంలో కాకుండా ఈ కాలంలో అనేక మంది యేసుప్రభు వారిని చూడలేదు, కానీ ఆయన వాక్యాన్ని, ఆయన మాటల్ని, బైబిల్ని, దేవుణ్ణి ఆ విధంగా యేసుప్రభు వారి జీవితాన్ని అర్థం చేసుకొని దాన్ని నమ్మడం ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడు. అటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఆశ్చర్య అద్భుత కార్యాలు చూసి ఉదాహరణకు చూడండి, ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలుగా చేల్చబడినప్పుడు ఇశ్రాయేలీలందరూ దాని గుండా దాటి వెళ్ళారు. ఆ యొక్క సముద్రం మధ్యలో నడిచి వెళ్ళిపోయారు, ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఫరో సైన్యం వచ్చినప్పుడు అదంతా మూసుకుపోయింది, వాళ్ళంతా నీళ్లలో కలిసిపోయారు, చనిపోయారు. మనం ఇక్కడ అంటే అటువంటి అద్భుత కార్యాలు, ఆ తర్వాత బండ నుంచి నీళ్లు రావడం చూశారు, ఆ తర్వాత పైనుంచి మన్నా కురవడం, ఆహారం పైనుంచి రావడం, అవన్నీ వాళ్ళని దేవుడు నడిపించిన విధానం చూస్తే ఈజీగా దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసించాల్సిన అవసరం ఉంది. కానీ చూడండి, చాలాసార్లు వాళ్ళు అన్ని అద్భుత కార్యాలు దేవుడు చేసినా సరే వాళ్ళ మధ్య ఇంకా వాళ్ళు దేవుని మీద సనుక్కునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు. ఏదైనా ఇరుకు ఇబ్బంది వచ్చాను అప్పుడు దేవుని వైపు చూసేవాళ్ళు కాదు, దేవుణ్ణి ఇంకా దేవుని మీద సనుక్కునేవాళ్ళు, మోషే మీద సనుక్కునేవాళ్ళు. అంటే విశ్వాసం అనేది ఈ యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాల మీద ఉన్న విశ్వాసం అన్నది బలహీనపరచబడిపోయే అవకాశం ఉంది. కానీ దేవుని వాక్యం మీద, మాటల మీద, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసం సడలిపోదు. అటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి విశ్వాసం చూపిన వాళ్ళని ఎడల దేవుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అంటే చూడండి, యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం, దేవుని యొక్కకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకవారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. అంటే దేవుడు ఉన్నాడని, ఆయన వెదికే వాళ్ళకి ఫలం ఇస్తాడని చెప్పి నమ్మాల్సిన అవసరం ఉంది. అప్పుడే అటువంటి విశ్వాసం ద్వారానే మనం దేవునికి ఇష్టడై ఉండొచ్చు. అంటే అటువంటి విశ్వాసం దేవుణ్ణి ప్లీజ్ చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది యొక్క ఉదయకాల సమయాలు. అటువంటి విశ్వాసులుగా మనం ఉండాలి. అంటే ఏదో మన జీవితంలో జరిగితే దాన్ని బట్టి మన విశ్వాసం ఆధారపడదు, దేవుణ్ణి బట్టి ఆయన మాటలను, అంటే బైబిల్ గ్రంథాన్ని, లేకపోతే ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పుడు జీవించి చూపించిన జీవితాన్ని, ఆయన చెప్పిన మాటల్ని, యేసుప్రభు వారు చెప్పిన మాటల్ని, బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పొందుపరచబడినటువంటి దేవుని మాటల్ని, వీటిని నమ్మాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన విశ్వాసంగా దేవుడు ఎంచుతున్నాడు. దేవునికి ఇష్టడై ఉండాలంటే ఇటువంటి విశ్వాసాన్ని చూపించాలి మనం. ఆయన ఉన్నాడని దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి, అంటే
దేవుడు ఉన్నాడనే వాళ్ళ జీవితం ఒకలా ఉంటుంది, దేవుడు లేడు అనుకునే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది. దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళు అని నమ్మి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మాటల ద్వారా నడిపించబడే జీవితం నిజమైన క్రైస్తవ జీవితం, లేకపోతే విశ్వాసులు జీవించాల్సిన జీవితం. లేకపోతే నాస్తికులు, దేవుడు నమ్మని వాళ్ళు అయితే వాళ్ళ జీవితం ఎలాగైనా వాళ్ళు జీవించిన వాళ్ళకేమీ భయం, దేవుని భయం, దేవుని భక్తి అవేమీ వాళ్ళ జీవితాల్లో కనిపించవు. సో మనం అర్థం చేసుకోవాల్సింది యొక్క ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. సో మనం విశ్వాసం రోజు రోజుకి ఎదగాలన్నది దేవుడు మనల్ని చూడండి, రోమీలకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా ఉంది. 10వ అధ్యాయంలో ఆ యొక్క 17వ వచనం చదివితే, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. అంటే విశ్వాసం అనేది దేవుని మాటలు వినడం ద్వారా కలుగుతుంది. అంటే దేవుని మాటలకు లోబడడం ద్వారా విశ్వాసం మనం చూపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఆ విధంగా విశ్వాసం ఇంకా ఇంకా దేవుడి ద్వారా మనకి దొరుకుతుంది. అంటే మనం ఎంత వాక్యాన్ని నమ్మి లోబడుతుంటే అంత ఎక్కువగా మన విశ్వాసం పెరుగుతుంది. అంటే మన విశ్వాసం దేని మీద ఆధారపడింది? మన మీద ఆధారపడలేదు, దేవుని మాటల మీద, దేవుని వాగ్దానాల మీద, దేవుని జీవితం మీద, యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు జీవించి చూపించిన ఆ జీవన విధానం, ఆ మార్గం మీద ఆధారపడింది క్రైస్తవ విశ్వాసం. కాబట్టి క్రైస్తవ విశ్వాసం అనేది చాలా స్ట్రాంగ్ ఫెయిత్. అంటే మనం దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొని మన ముందు, అంటే దేవుడు డైరెక్ట్గా కనబడి, లేకపోతే దేవుని ఆశ్చర్యకార్యాలు చూసినప్పుడు మనం నమ్మి విశ్వాసం ఉంచితే అటువంటి విశ్వాసం సడలిపోయే అవకాశం ఉంది. కానీ దేవుని మాటల్ని, బైబిల్ గ్రంథాన్ని నమ్మి విశ్వసించి ఉన్నప్పుడు అది చాలా గొప్ప విశ్వాసంగా దేవుడు ఉంచుతున్నాడు. అటువంటి విశ్వాసం మనకు దొరకాలని, మనం కావాలని మనం కోరుకోవాలి. చూడండి, ఆ యొక్క క్రైస్తవ్యం అనేది మనం చూస్తే యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాలు అనేవి చాలా ప్రాముఖ్యం. వాటి మీదే క్రైస్తవ విశ్వాసం, లేకపోతే క్రైస్తవ్యం అనేది ఆధారపడింది. ఆయన మరణ పునరుద్ధానాల మీద, ఆయన పునరుద్ధానం, ఆయన తిరిగి లేచాడని, చనిపోయాడని, 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాం క్రైస్తవులంగా. అది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ యొక్క ఆ రక్షణ మార్గం అనేది, లేకపోతే దేవుడు చూపించినటువంటి ఆ రక్షణ మార్గం, యేసు ప్రభు వారి ద్వారా మనకు దొరికే ఆ రక్షణ మార్గం చూస్తే, ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపించిన విధానం అది దానికి సాదృశ్యంగా ఉంది దేవుని పునరుద్ధానం అనేది. అంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడైనప్పుడు ఆ యొక్క పాపం, లేకపోతే శరీరం, లోకం అనేటువంటి వాటి నుంచి సంపూర్ణంగా విడుదల చేశారు. వాళ్ళని ఎలాగైతే ఆ నీళ్ళ మధ్యన, నీటిని, ల్యాండ్ దేవుడు సపరేట్ చేసి వాటి మధ్య 6 నేలకు మనకు కనబడి వాటి మధ్య నడిచారో, అలాగా దేవుడు యేసు ప్రభు వారి ద్వారా ఆ పాపాన్ని, శరీరాన్ని, లోకాల నుంచి మనల్ని సపరేట్ చేసేసాడు. మనల్ని వాటి నుంచి మనల్ని తప్పించాడు, మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితం మనకి ఇవ్వడానికి ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన ప్రాణాలని అర్పించి మనల్ని ఆ విధంగా మనల్ని దేవునికి దగ్గరగా చేశాడు. ఇది ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుణ్ణి స్తుతించి ఆరాధించాల్సింది మాటలు ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ చూసినా కూడా, ఆశ్చర్య అద్భుత కార్యాలు చూసినా కూడా
వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన దినాలు ఉన్నాయి ఇశ్రాయేలీలు. కాబట్టి విశ్వాసం అనేది దేవుని మాటల మీద ఆధారపడి ఉంది, కానీ దేవుని వాక్యం మీద మనం నమ్మడం ద్వారా, యేసు ప్రభువాన్ని నమ్మడం ద్వారా, ఆయన మాటల్ని, జీవన విధానాన్ని, ఆయన బైబిల్ గ్రంథంలో ఆయన మాటల్ని, దేవుని మాటల్ని, బైబిల్ మొత్తం మనం నమ్మి దాని మీద మన జీవితం కట్టుకున్నప్పుడు, ఆ విధంగా విశ్వాసం ఉంచుతూ దాన్ని బట్టి మన జీవితం నడిపించబడితే అది దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాసం. అటువంటి విశ్వాసులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇది యొక్క ఉదయకాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 23 వరకు చదువుతున్నాను. అంటే మనిషి యొక్క నేచర్ ఎట్లా ఉంటుంది అన్నది ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, అంటే సత్యాన్ని అడ్డగించే మనస్తత్వం మనిషిలో ఉంది. ట్రూత్ని నమ్మే, అంటే సత్యాన్ని నమ్మే బుద్ధి మనిషిలో లేదు. కానీ వాటి మీదను జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలనను తేటపరచుచున్నది. చూడండి 18, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విసిదమై ఉన్నది. దేవుడు అది వారికి అంటే దేవుడు ఉన్నాడని మనం సృష్టిని చూసినప్పుడు, ఆయన క్రియేషన్ చూసినప్పుడు, వాటన్ని భక్తిహీనత మీద ఆయన ఉగ్రత మనకు కనిపించినప్పుడు, దేవుడు ఉన్నాడని ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి దేవుడు అటువంటి వాతావరణాన్ని ప్రతి మనిషికి కల్పించాడు. అంటే దేవుణ్ణి చూడాల్సిన అవసరం లేకుండానే మనం దేవుడిని నమ్మే అవకాశం దేవుడు, అటువంటి పరిస్థితులు దేవుడు ఈ లోకంలో ఉంచాడు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి నమ్మాలన్నదే ఆయన కోరుకుంటున్నటువంటి విశ్వాసం, ఆయన కోరుకుంటున్నటువంటి జీవితం. ఈ లోకం చూసి, సృష్టిని చూసినప్పుడు దేవుణ్ణి మనం నమ్మి ఆయన్ని ఘనపరచాలని, ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇంకా చదువుతున్నాను 18. ఎందుకనగా 20వ వచనం 1వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. నాస్తికులు అంటే దేవుని నమ్మని వాళ్ళందరిని గురించి ఇక్కడ మాటలున్నాయి. దేవుని ఎరిగి ఆయన్ని దేవుని మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఇది ఒక ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఆ విధంగా ఉండకూడదు. దేవుణ్ణి ఉన్నాడని ఈజీగా మనకు అర్థమయ్యే పరిస్థితుల్లో దేవుడు ఉంచాడు కాబట్టి అర్థం చేసుకొని ఆయన్ని స్తుతించి ఆరాధించాల్సిన అవసరం ఉంది. వారి అవివేక హృదయము అంధకారమాయ, తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిస్వరూపముగా మార్చిరి. అంటే విగ్రహారం దేవుణ్ణి బదులు ఆరాధించాల్సిన బదులు సృష్టిని ఆరాధించడం ప్రారంభమైంది. ఆ విధంగా ఆలోచించడం వలన, అంటే దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వారు దేవుణ్ణి ఎరిగి ఆయనని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వాదాలు యందు వ్యర్థులైపోయారు.
వారు అక్షయుడుకు దేవుని మహిమను అంటే మనిషి శరీరానుసారంగా ఆలోచిస్తూ శరీరానుసారమైన జీవితంలో కొనసాగుతుంటే ఇటువంటి ఆలోచనలే వస్తాయి. కానీ దేవుణ్ణి నమ్మి ఆయన మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చేస్తే నిజంగా దేవుడు తను తాను వాక్యం ద్వారా ఆయన నేచర్ని, ఆయన మనల నుంచి కోరుకుంటున్న జీవితాన్ని అవన్నీ కూడా మనకి దేవుడు మన ముందుంచాడు, ప్రత్యక్షపరిచాడు. సో కాబట్టి మనం వీటి మీద మన విశ్వాసం ఆధారపడకూడదని అర్థం చేసుకోవాలి. అది కొన సమయంలో ముఖ్యంగా అంటే ఆయన చేసే అద్భుత కార్యాల మీద, ఆశ్చర్య కార్యాల మీద ఆధారపడి లేదు మన విశ్వాసం. ఆ విధంగా ఉంటే అది బలహీనపరచబడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మన విశ్వాసం దాని మీద ఆధారపడితే స్ట్రాంగ్గా ఉండదు. ఉదయకాల సమయంలో మనం ఆలోచించాం, బ్రిడ్జి స్ట్రాంగ్గా ఉంటే మన విశ్వాసం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. బ్రిడ్జి కానీ బలహీన పరిస్థితుల్లో ఉంటే మన విశ్వాసం సడలిపోతాం. బ్రిడ్జిలో ఎక్కితే మునిగిపోతాం, పడిపోతామన్న భయం ఉంటుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యం అనేది స్ట్రాంగ్ బ్రిడ్జ్ లాంటిది. సో దేవునికి దగ్గరగా చేసేది అటువంటి విశ్వాసాన్ని దేవుడు కన్సిడర్ చేస్తున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన బోధల్ని, యేసుప్రభు వారి బోధల్ని, యేసుప్రభు వారి జీవితాన్ని మనం నమ్మి విశ్వసించి మన జీవితాన్ని కొనసాగితే అటువంటి అది దేవునికి ప్లీజింగ్గా ఉంది, దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉంది. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, సో అటువంటి విశ్వాసం కావాలని మనం కోరుకోవాలి. మీరు చూడండి, నిర్గమకాండం 8వ అధ్యాయం 8వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. 15వ వచనం చదువుతున్నాను చూడండి. ఫరో ఉపశమనము కలుగుట చూచి, అంటే ఆ తెగుళ్ళు వచ్చినప్పుడేమో విడిచిపెట్టాలనుకుంటున్నాడు ఇశ్రాయేలీయుల్ని. కానీ తెగుళ్ళు ఆగిపోగానే, ఉపశమనం రాగానే ఫరో మనసు అట్లా మారిపోతుందో చూడండి. యెహోవా తమ హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. అంటే మోషే వాళ్ళందరిని విడిచిపెట్టమని అడుగుతుంటే అడగట్లేదు. తెగులు వచ్చినప్పుడు ఆయన దేవుడు ఉన్నాడని, లేకపోతే వీళ్ళు దేవుడు కరెక్ట్ అని నమ్మే అవకాశం కొంచెం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ పోతుంది. అంటే ఈ వీటి మీద, అంటే దేవుడు ఆ కార్యాల మీద, అంటే మన జీవితంలో ఆయన ఏదో చేస్తే, మంచి చేస్తే, లేకపోతే ఇలా చేస్తే దాని మీద మన విశ్వాసం ఆధారపడి ఉంటే అది బలహీనపరచబడిపోయే అవకాశం ఎంతైనా ఉంది. కానీ దేవుని వాక్యం మీద మనం, ఆయన వాగ్దానాలని, ఆయన మాటల్ని మనం నమ్మినప్పుడు విశ్వాసంలో రోజు రోజుకి ఇంకా స్ట్రాంగ్ అయిపోతాం. మన విశ్వాసం ఇంకా పెరుగుతుంది. అంటే దేవుడు ఎంత గొప్పవాడన్న అర్థం చేసుకునే కొలది మనకు పెరుగుతుంది. అంటే వాక్యం ద్వారా వినుట వల్ల విశ్వాసం, వినుట అనేది దేవుని మాట వల్ల కలదు. ఇది చాలా జాగ్రత్తగా మనం యొక్క ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని మన జీవితాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే విశ్వాసులుగా మనం దేని మీద ఆధారపడుతున్నాం? మనకు దేవుడు చేసిన వాటి మీద, లేకపోతే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి మన విశ్వాసం వాటి మీద ఆధారపడిందా? అయితే అది బలహీనమైన బ్రిడ్జికి సాదృశ్యంగా ఉంది. మళ్ళీ ఎవరైనా వేరే వాళ్ళు ఏదైనా అద్భుత కార్యం చేస్తే మనం వాటిని నమ్మేసే అవకాశం. అంటే విశ్వాసం బలహీనంగా ఉంది. విశ్వాసం స్ట్రాంగ్గా ఉండాలంటే దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి మన జీవితం. దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని పట్టుకోవాలి. ఇది మనం అర్థం చేసుకొని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మన విశ్వాసం కానీ
దేవుడు మనకు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వాటి మీద ఆధారపడిపోయి ఉంటే మనం విశ్వాసం బలహీనంగా ఉందని అర్థం చేసుకొని మార్చుకొని దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యానుసారమైన జీవితం కోరుకుంటూ ఆత్మానుసారంగా జీవించాలని కోరుకుంటూ దేవుణ్ణి ప్రాధేయపడి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకొని మన విశ్వాసం సరిగ్గా ఉందా లేదా చూసుకొని ఆయన్ని అడగాల్సిన అవసరం ఉంది. సరైన విశ్వాసిగా ఉండాలి. సరైన విశ్వాసం దేవుని పట్ల నేను చూపించాలన్నది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన, అంటే 9వ వచనంలో, మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే మనకు కావలసిన విశ్వాసం, స్ట్రాంగ్ ఫెయిత్ మనకు కావాలని, దేవుణ్ణి సంతోషపరిచే విశ్వాసులుగా అటువంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుని ఎప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అంశాల్లో ఇది ప్రాముఖ్యంగా ఉంది. సో ఇటువంటి జీవితం విశ్వాసంగా మనం ఉండాలని, అటువంటి విశ్వాసం స్ట్రాంగ్ ఫెయిత్ మనకి దొరకాలని యేసు ప్రభువుని బట్టి మనకు అటువంటి జీవితం, అటువంటి అద్భుతమైనటువంటి ఆ మార్గం మనకు కావాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ప్రభువా, మా విశ్వాసం స్ట్రాంగ్ ఫెయిత్గా, నిజమైన స్ట్రాంగ్ బలమైన విశ్వాసం చూపించే విశ్వాసులుగా మేము ఉండడానికి వాక్యానుసారంగా వాక్యం మీద ఆధారపడి మా జీవితాలు కట్టబడడానికి, వాక్యాన్ని, యేసు ప్రభు వారి బోధల్ని, ఆయన జీవించి చూపించిన జీవితాన్ని, మార్గాన్ని నమ్మి మా జీవితం, క్రైస్తవ జీవితం కట్టుకోవడానికి అటువంటి జ్ఞానం మాకు దయచేయమని, అటువంటి శాంతి సమాధానాల్లో ప్రభు మా జీవితాలు, మా కుటుంబాలు, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి అటువంటి విశ్వాసులుగా మేము ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, కృప చూపించండి. యేసు ప్రభువా నాయన, అటువంటి విశ్వాసులుగా మేము అందరం ఉండాలని, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి అటువంటి స్ట్రాంగ్ ఫెయిత్ దొరకాలని ప్రాధేయపడుతూ, యేసు ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, వాక్యం ఫలించడానికి సహాయం దయచేయమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.